జాగ్రత్తల విషయానికే వస్తే కనుక మనం గ్రహణం రోజు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొత్తం ఏం లేదమ్మా, హాయిగా జపం చేసుకోమన్నారు. ఏ రాశి వాళ్ళకు ఉందో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. భగవద్ ధ్యానం చేసుకోమన్నారు. అంతే. భగవద్ ధ్యానం చేసుకోమంటున్నారు. ఓ మంత్రం ఏదైనా ఉంటే ఇది చాలా పుణ్యకాలం, మామూలు అప్పుడు ఒక్కసారి మంత్ర జపం చేసుకుంటే మాకు వచ్చే ఫలితము భగవంతుడు అనుగ్రహించేదానికంటే ఇలాంటప్పుడు 1000 సార్లు చేసిన జపం ఒక మంత్రంతోటే వస్తుంది అని చెప్తారు గ్రహణ సమయంలో. కాబట్టి విశేషంగా ఆధ్యాత్మికంగా మాకు ఉన్నతి చెందడానికి యోగ్యమైనటువంటి సమయం కాబట్టి ఆధ్యాత్మికత ఉన్నతి కోసం మేము పాటుపడుతూ ఈ జపం చేసుకుంటాం. ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడద్దు అని చెప్పడానికి హేతువాదులకు ఏముంటుంది అవసరం? అసలు వాళ్ళకి ఏం పని? ఇది ధర్మానికి సంబంధించిన విషయం కదా. ఇప్పుడు గర్భవతుల విషయమే మనం తీసుకుందాము. గ్రహణం సమయంలో వారి మూమెంట్ కానీ అటు ఇటు జరగటం వల్ల లోపల బిడ్డకి ఏదైనా లోపాలు కానీ ఇబ్బంది కానీ కలిగే అవకాశం ఉందా అని మీరు ఏమైనా భావిస్తున్నారు? అంటే ఇది ప్రత్యక్షంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు, కానీ అనుభవైకమైనటువంటి ఆచారాల్లో అనుభవంలో చెప్పేది. ధర్మశాస్త్రంలో ఈ మాట లేదు. పెద్దవాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ వేల సంవత్సరాల నుంచి తీసుకొని నోట్ చేయటం అనేది మన వైదిక సంప్రదాయంలో ఒకటి ఉంది. అలా నోట్ చేసినప్పుడు గ్రహణం మొర్రి, గ్రహణశూల, గ్రహణం మొర్రి అనేటటువంటివి కొన్ని వస్తాయి అనే మాట అనుభవంగా ఆచారంగా చెప్పబడుతోంది. ఆచారం వేరు, ధర్మశాస్త్రం వేరు. కానీ ధర్మశాస్త్రంలో మాత్రం ప్రత్యక్షము ఇలా ఉండకూడదు అని ఉటంకించబడలేదు. ఇవి జన్యుపరంగా వచ్చే సమస్యలు కావంటారా? అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను జన్యుపరంగా రాకూడదు, రాదు అని నేను చెప్పలేదు. కానీ గ్రహణం సమయంలో పుట్టినటువంటి పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనకి ప్రత్యక్షంగా కంటి ముందు చాలా మంది కనిపిస్తున్నారు. మా అమ్మాయికి గ్రహణం సమయంలో పుట్టడం వల్ల ఇలా ఉంది అని చెప్పేవాళ్ళని నేను చూశాను. కాబట్టి ఒక ఆచారాన్ని పూర్వీకులు చెబితే మనం ఇమీడియట్ గా దాన్ని కొట్టేయాల్సిన పనే ఉంది. కాస్త జాగ్రత్త తీసుకుంటే మనకేమైనా నష్టమా? సరే, ఈ